హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే మునక్కాయ మజ్జిగ పులుసు చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. దీనికి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం ఉండదండి. మధ్య మధ్యలో మునక్కాయలు తింటూ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో ఫుల్ వీడియో చూసే ముందు అయితే ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ముందుగా ఇందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 మునక్కాయలు అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసి ఇప్పుడు కొత్తగా రావడం కదండి, ఫస్ట్ టైం కదా సీజను. సో అందువల్ల మునక్కాయలు కాస్త సన్నగా వస్తున్నాయి అనమాట. ఇలా 2 మునక్కాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మునక్కాయలకు ఉప్పు పట్టే వరకు వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ మనం మజ్జిగ చారులో వేస్తాం కదా, సో అందువల్ల చూసి వేసుకోండి. ఇలాగ ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళు వేసుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి మునక్కాయల్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు అయితే పెరుగు అయితే తీసుకోవాలి. 1/2 లీటర్ పెరుగుకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి, చూసి వేసుకోండి. మనం మునక్కాయలు కూడా వేస్తున్నాము. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంటే ఉండలు ఏమి లేకుండా మజ్జిగ చారులాగా బాగా కొంచెం వాటర్ పోసుకుంటూ మజ్జిగ చారులాగా బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ విస్కర్తో అయితే కలుపుతున్నాను, బబుల్స్ ఏమి ఉండకుండా. ఇలా బాగా కలుపుకుంది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం అయితే ఒక మీడియం సైజు అల్లం అయితే తీసుకోవాలి. అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 4 వరకు పచ్చిమిర్చి అయితే ఇట్లా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అల్లము వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము ఈ పేస్ట్ మిక్సీ పట్టి వేయడం వల్ల మజ్జిగ చారు అనేది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మంచి స్మెల్తో మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మునక్కాయలు చూసేద్దాము. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయాయి అనమాట. మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇట్లా వాటర్ ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలండి. వాటర్ పారబోసేయకూడదు, నీళ్ళు పారబోసేస్తే ఆ టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో అందువల్ల నీళ్ళు ఇంకిపోయే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె వేసుకుంటున్నాను. మీరు ప్యాన్ మార్చుకోవాలనుకుంటే వేరే ప్యాన్ పెట్టుకోవచ్చు. నేనైతే అదే ప్యాన్లో చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర అని 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక 4 మెంతుల వరకు అయితే మెంతి గింజలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా స్లైస్లుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసినాం కదా, చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే పడుతుందండి. పసుపు వేసుకొని పసుపు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ స్టేజ్లో మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోండి. నేను ఇంగువ వేసాను, ఆ క్లిప్ మిస్ అయిందనమాట. సో ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, సో అదైతే ఇందులోకి వేసేస్తున్నాం. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనమాట. వేసేసి ఇందులోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసి ఫ్రై చేయగానే అరోమా అనేది చాలా బాగా వస్తుందండి. మంచి స్మెల్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇలా పేస్ట్ చేసి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఇలా మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మునక్కాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మునక్కాయలను కూడా మసాలా అంతా మునక్కాయలకు పట్టే వరకు 1 నిమిషం పాటు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే మసాలా అంతా మునక్కాయలకు బాగా పడుతుందన్నమాట.
ఎప్పుడైనా వంట చేయడానికి ఓపిక లేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు ఇట్లా సింపుల్గా మునక్కాయలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. అలాగే ఫైనల్గా అయితే కరివేపాకు చల్లేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించి సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ మునక్కాయలు మొత్తము మనం పెరుగు పులుసులో మజ్జిగ చారులో అయితే కలిపేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందామండి. చూసారు కదా, పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనం మజ్జిగ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది అప్పటికప్పుడు తినడం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తింటే ఆ మసాలా అంతా మజ్జిగ చారుకి పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి లేదా ఒక 1 అవర్ ఆగి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియోగా నచ్చితే నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.